తస్లీమా నస్రీన్ బంగ్లాదేశీ బహిష్కృతమైనటువంటి రచయిత. ప్రపంచవ్యాప్తంగా ముస్లింల చేతన తిరస్కరించబడటం కాదు, ఫత్వాలు జారీ చేయబడినటువంటి వాళ్ళల్లో తస్లీమా నస్రీన్ ఒక మహిళ. లజ్జా అనే నవలతో ప్రారంభమై దాని కారణంగా అంటే ముస్లిం మహిళల యొక్క బాధలను గురించి నవల రాసినందుకు ఆమెకి మరణశిక్ష విధిస్తూ ఫత్వాలు జారీ చేసినటువంటి ముల్లాలు ఉన్నారు. అక్కడి నుంచి ఆమె చావు బ్రతుకుల భయంతో భారతదేశంలో తలదాచుకుంటూ ఉండటం చూసాం. ఇద్దరు టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అయితే ఒక ఆయన అమెరికాలో షెల్టర్ తీసుకుంటూ ఆ మధ్యన ప్రాణాపాయ స్థితులకు వెళ్ళి తీవ్రంగా గాయపడ్డటువంటిది కూడా చూసాం. ఈవెన్ అధ్యక్షుడి సమక్షంలోనే జరిగినటువంటి చూసాం. ఇప్పుడు ఇక్కడ అయితే తస్లీమా నస్రీన్ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ ఇప్పుడు దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉండటంతో పాటు భారత్లో కూడా ముస్లింల యొక్క స్వేచ్ఛ నాశనం అవుతోంది, వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నారని ఆవేదన చేస్తూ బంగ్లాదేశ్లో 1960, 70, 80లో హిజాబ్ సంస్కృతి లేదు. ఓ పథకం ప్రకారం ఇస్లామీకరణ 1990 నుంచి మొదలైంది. ఇండియన్ ముస్లింల నుంచి నేర్చుకుని ఆఫ్ఘనిస్తానీ, పాకిస్తానీ, బంగ్లాదేశీ ముస్లింలు జాగృతమై లౌకికవాదులు అవుతారని భావించేవాదాన్ని నేను. కానీ చివరికి రివర్స్ అయ్యి భారతదేశంలో ఉన్న ముస్లింలే మతం వల్ల ఈ విధంగా తయారయ్యేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను భావించలేదు అంటూ ఇప్పుడు తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ముస్లిం సమాజం మండిపడుతోంది.